ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. ఒక్కో ఎమ్మెల్యేపై దాఖలైన పిటిషన్కు ఒక్కో గంట చొప్పున కేటాయించి విచారణ చేపట్టారు. విచారణకు పిటిషన్దారులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా వారి తరపు న్యాయవాదులు హాజరయ్యారు. తొలి రోజు ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. పిటిషన్దారులను న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పిటిషన్దారులు తమ అఫిడవిట్లో ఇచ్చిన ఆధారాలపై ప్రశ్నలు సంధించారు. ఈ నలుగురు ఎమ్మెల్యేల పిటిషన్లపై రేపు విచారణ జరగనుంది. అయితే అప్పుడు ఎమ్మెల్యేలను పిటిషన్దారుల న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ అయితే కొనసాగుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. మొత్తానికి నిన్న మొదటి రోజు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. ఇక నిన్న విచారణ అనేది చాలా కీలకంగా మారిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు విచారణ లేదు, కానీ నిన్న మొత్తం లాస్ట్ విచారణ అంతా కంప్లీట్ అయిపోయినప్పటికీ కొన్ని ప్రొసీడింగ్స్ ఇంకా ఇన్కంప్లీట్గా ఉండడంతో ఈ రోజు మరొకసారి ఎవరైతే పిటిషన్ దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి కేవలం సంతకం చేస్తారు. రేపు మరొకసారి విచారణ అనేది ఉంటుంది. అయితే ఇక నిన్న విచారణ చాలా కీలకంగా మారింది. మొత్తానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫిరాయింపుల కేసుని ఒక కొలికి తీసుకురావాలని చూస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు చాలా త్వరగా ఉంది. ఆ గడువు కూడా ముగించబోతోంది మరికొద్ది రోజుల్లో. సో ఈ లోపే ఫిరాయింపుల కేసుకి ఒక ఫుల్ స్టాప్ పెట్టి వీళ్ళనంత త్వరగా నివేదికను తయారు చేసి సుప్రీంకోర్టుకి ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో మనం చూస్తే ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు పిటిషన్దారులకు నోటీసులు ఇచ్చారు, వివరణ కోరారు, అనంతరం రిప్లై కూడా తీసుకున్నారు. అయితే మొత్తం 10 మంది ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ కండువాతో బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచి అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే దానం నాగేందర్ అండ్ కడియం శ్రీహరి కాకుండా మిగతా 8 మందికి కూడా నోటీసులు ఇచ్చి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని కూడా స్పీకర్ ఆఫీస్ భావించింది. ఇందులో భాగంగా నిన్న 4గురికి నోటీసులు ఇష్యూ చేశారు. 4గురితో పాటు ఎవరైతే పిటిషన్ దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశారు. ఇక రాధిక, నిన్న ఒక్కసారి క్రాస్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయినటువంటి ఎమ్మెల్యేలు చూస్తే నిన్న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారణ టైమింగ్ ఉండింది. కానీ విచారణ సమయం కాస్త ఎక్కువ అవ్వడంతో రాత్రి నిన్న 8 గంటల వరకు కూడా అసెంబ్లీలో విచారణ అనేది కొనసాగింది. అయితే నిన్న ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ ప్రకాష్ గౌడ్, అంటే ప్రకాష్ గౌడ్ ఫిరాయింపుల ఎమ్మెల్యే, సేమ్ టైం పిటిషన్ దారునైనటువంటి కల్వకుంట్ల సంజయ్ నిన్న విచారణకు హాజరయ్యారు. అయితే నిన్న విచారణ మొత్తం కూడా ఎవరైతే పిటిషన్ దారులు ఉన్నారో, అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు నిన్న విచారించారు. ఇక రేపు ఎవరైతే పిటిషన్ దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఫిరాయింపుల ఎమ్మెల్యేలను రేపు విచారించనున్నారు. నిన్న విచారణ అనేది చాలా కీలకంగా మారింది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రకాష్ గౌడ్ వర్సెస్ కల్వకుంట్ల సంజయ్ ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్ అనేది చాలా వాడి వేడిగా కొనసాగింది. ఫిరాయింపు ఎమ్మెల్యే అయినటువంటి ప్రకాష్ గౌడ్ అడ్వకేట్ కల్వకుంట్ల సంజయ్ని అనేక ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారనడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అని అడిగినటువంటి సమయంలో కల్వకుంట్ల సంజయ్ ఆల్రెడీ రీసెంట్ డేస్లో, అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యేలు ఫిరాయింపులు చేశారో అనంతరం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలే కానివ్వండి, లేదంటే ఇతర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పార్టిసిపేట్ చేసినటువంటి ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, నేరుగా గాంధీ భవన్లో ఏర్పాటు చేసినటువంటి పిఏసీ మీటింగ్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్తో పాటు గాంధీ భవన్లో కొన్ని కార్యక్రమాలకు కూడా హాజరయ్యారనే ఫోటోలు, వీడియోలను చూపించారు. సేమ్ టైం ఆయా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానివ్వండి, ఇతర నేతలు పర్యటించినటువంటి సమయంలో ఫిరాయింపుల ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేశారనే ఫోటోలు, వీడియోలతో సహా నిన్న కల్వకుంట్ల సంజయ్ హాజరైనటువంటి పరిస్థితి. ఇక 12 గంటల నుంచి 1 గంట వరకు చింతా ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్యకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఇంతే వాడివేడిగా జరిగింది. ప్రధానంగా ఫిరాయింపుల ఎమ్మెల్యేలు చెప్తుంది ఏంటంటే తాము పార్టీ మారలేదని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కలిసామని, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సమయంలో కప్పినటువంటి కండువా ఏదైతే ఉందో అది పార్టీ కండువా కాదని, నేషనల్ ఫ్లాగ్ కి సంబంధించినటువంటి కండువా అంటూ కూడా వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. కానీ పిటిషన్ దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు, నిజంగా మీరు పార్టీ మారకపోతే ఎందుకు కాంగ్రెస్ చేసేటటువంటి పార్టీ కార్యక్రమాలు
కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఎందుకు మీరు ఏసీసీ అగ్రనేతలు అయినటువంటి రాహుల్ గాంధీని కానివ్వండి, ఖర్గేని కానీ కలవాలి. అండ్ మోరోవర్ కొంతమంది నేతలు అయితే ఏకంగా లైక్ దానం నాగేందర్ లాంటి వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేశారు. కడియం శ్రీహరి అయితే నేరుగా తన కుమార్తె కడియం కావ్యకు సంబంధించి ఎంపీ ఎలక్షన్స్ లో నేరుగా కాంగ్రెస్ కండువాతోనే ప్రచారం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే చాలా బలంగా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారు, వీళ్ళకి సంబంధించినటువంటి అర్హతను డిస్క్వాలిఫై చేయాలి, తక్షణమే ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తీసుకురావాలని కోరుతున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సో మొత్తానికైతే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఎగ్జామినేషన్ చాలా వాడివేడిగా కొనసాగుతుంది. నిన్న 4 విచారణ కొనసాగింది, రేపు మరొక 4 విచారణ కొనసాగుతుంది. మొత్తం అక్టోబర్ 6వ తారీఖు వరకు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. అనంతరం కంప్లీట్ గా నివేదికను తయారు చేసి సుప్రీంకోర్టుకి స్పీకర్ ఇవ్వనున్నారు. దాని తర్వాత అసలు ఏం జరగబోతోంది, నిజంగా 10 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయా, లేదంటే వాళ్ళు వినిపించేటటువంటి వాదనలు బలంగా ఉండి వాళ్ళు స్టిల్ పార్టీలోనే కొనసాగుతారు, అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. రాధిక, థ్యాంక్ యూ.